జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. నాకు మిగిలి ఉన్న జీవితకాలం 2 నెలలు, ఈలోగా రాముడు రావాలి, వచ్చి నన్ను రక్షించాలి అని ఆ తల్లి చెప్తుంటే విన్నారు హనుమ. విని, అమ్మా ఎందుకమ్మా అంత బెంగ పెట్టుకుంటావు, నువ్వంత బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు తల్లి, నీ కోసమని చెప్పి రాముడు చెయ్యనటువంటి ప్రయత్నం లేదు, అంత ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మా నా పట్ల అపనమ్మకాన్ని పొంది ఉండకమ్మా, నేను యథార్థం చెప్తున్నానమ్మా. నీ నుండి ఎడబాటు పొందినటువంటి రామచంద్రమూర్తి నిన్ను అన్వేషణ చేస్తూ ఒకనాడు కిష్కింధాపురాన్ని చేరుకున్నాడు. అక్కడ ఋష్యమూక పర్వతం మీద రాజ్యాన్ని పోగొట్టుకుని, భార్యని పోగొట్టుకుని బాధపడుతున్న సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా చెలిమి చేసుకున్నాడు. చేసుకునే ముందు నరులైన రామలక్ష్మణులిద్దరూ నడిచి వెడుతుండగా నన్ను సంహరించడానికి వాలి పంపించి ఉంటాడని చెప్పి సుగ్రీవుడు భయపెడుతుంటే నేనే వెళ్ళి నమస్కారం చేసి రామలక్ష్మణుల్ని నా భుజాల మీద కూర్చోపెట్టుకుని తీసుకెళ్లాను. సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా చెలిమి చేకూరింది. ఒక్క బాణంతో వాలిని కొట్టాడు. వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ప్రత్యుపకారంగా 10 దిశల వెతకడానికి వానరుల్ని పంపుతానని సుగ్రీవుడు మాటిచ్చాడు. అన్ని దిక్కులకు వానరములను పంపాడు. దక్షిణ దిక్కుకొచ్చిన కొన్ని లక్షల మంది వానరులకు అంగదుడు యువరాజు నాయకత్వం వహించాడు. మిగిలిన వారు ఉత్తర తీరంలో ఉండిపోతే రాత్రి 100 యోజనముల సముద్రాన్ని గడచి వచ్చి ఈ పట్టణమంతా వెతికి తెల్లవారుజామున నీ దర్శనాన్ని పొందాను. కేసరి అనబడేటటువంటి మహావీరుడైన వానరుడు ఉన్నాడు. ఆయన శంబదాసుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించాడు. ఆ కేసరి యొక్క భార్య అయిన అంజనాదేవి యందు వాయుదేవునికి ఔరసపుత్రుడిగా జన్మించిన వాణ్ణి. నేను పుట్టినప్పుడు నా ఎడమ దవడ ఇంద్రుడి చేత విడువబడిన వజ్రం చేత కొట్టబడింది కాబట్టి, సొట్టబడిన హనుమలు కలిగిన వాణ్ణి కాబట్టి నన్ను హనుమ అని పిలుస్తారు. అమ్మ నా పేరు హనుమ, ఆశ్వాసమును పొందమ్మా, నన్ను నమ్ము, రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి, రాముడు పంపితే వచ్చాను. అమ్మా నేను నీతో పరమ సత్యం చెప్తున్నాను, ఇందులో కించిత్ కూడా అనుమానం లేదు, తల్లి నన్ను నమ్ము అన్నారు. ఆవిడికి నమ్మకం కుదిరింది. నమ్ముతాను కానీ హనుమ, కానీ అసలు వానరులకు నరులకు స్నేహం ఎలా కుదురుతుంది? వానరాణాంచ నరాణాంచ ప్రగతిర్ సమాగమే, వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు? ఒకవేళ కలుసుకున్నా యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయ సమాచక్ష్వా నమాన్ శోక సమావిశేత్. ఏది నీకంత తెలుసు అంటున్నావే? రాముడితో అంత కలిసి ఉన్నానంటున్నావే, లక్ష్మణుడితో అంత కలిసి ఉన్నానంటున్నావే, ఏది నువ్వు కలిసి ఉన్నది నిజమైతే రాముడి యొక్క గుణములు రాముని యొక్క బాహ్యస్వరూపం, లక్ష్మణుని యొక్క గుణములు లక్ష్మణుని యొక్క బాహ్యస్వరూపం చెప్పు చూస్తానంది. ఎంత పెద్ద ప్రశ్న వేసింది! హనుమ యొక్క ఉపాసనా బలాన్ని ప్రశ్నించింది. మనం తెల్లవారి లేస్తే అధాంగ పూజ అని చేస్తాం. ఏదో పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, జంఘే పూజయామి, జానుని పూజయామి, ఊరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, కంఠే పూజయామి, చుబుకం పూజయామి, ఓష్టే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రౌ పూజయామి, లలాపుటం పూజయామి, భుజౌ పూజయామి, స్కందౌ పూజయామి, శిరః పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి అని. నిజంగా పూజ చేసింది నిజమైతే పువ్వు పాదవు పూజయామి అంటే పాదాలు కనపడాలి, జంఘే పూజయామి ఏదో జానుని పూజయామి మోకాళ్ళు కనపడాలి, ఊరు పూజయామి తొడలు కనపడాలి, కటిం పూజయామి నడుం కనపడాలి, నాభిం పూజయామి బొడ్డు కనపడాలి, ఉదరం పూజయామి పొట్ట కనపడాలి, వక్షస్థలం పూజయామి గుండెలు కనపడాలి, భుజవు పూజయామి భుజాలు కనపడాలి, హస్తవు పూజయామి చేతులు కనపడాలి, కంఠే పూజయామి కంఠం కనపడాలి, చుబుకం పూజయామి గడ్డం కనపడాలి, ఓష్టే పూజయామి పెదవులు కనపడాలి, నాసికాం పూజయామి ముక్కు కనపడాలి, నేత్రే పూజయామి కళ్ళు కనపడాలి, లలాటం పూజయామి లలాటం కనపడాలి, శిర పూజయామి తల కనపడాలి, సర్వాణ్యంగాని పూజయామి. పువ్వులు ఇలా విడిచిపెట్టేస్తే పువ్వులు పడుతున్నంత వేగంగా పైనుంచి కిందకు చూడాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.